2 అడుగుల్లో ఇలా ముందుకు వెళ్ళి చేయి మార్చడం, స్టిక్ ఓకే, మళ్ళీ ఇలా వెనక్కి రావడం. సో ఎలా అన్నది ఈ వీడియోలో చేద్దాం. సో మనకి 2 అడుగులు చేయి మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది బాగా వస్తే మన మిగతా మూమెంట్ చాలా ఈజీగా వస్తాయి. ఎందుకంటే మనం ఏ మూమెంట్ చేసినా, ఈ టైప్లో ఏ మూమెంట్ చేసినా మనం ఇలా చేయి మార్చుతూ చేస్తూ ఉంటాం ఈ 2 అడుగుల్లో. అందుకని ఫస్ట్ ఇలా చేయి మార్చుకోవడం బాగా కావాలి. ఆ తర్వాత మన మిగతా మూమెంట్స్ చాలా ఈజీగా వస్తాయి. మనకి 2 అడుగులు వేసేటప్పుడు హ్యాండ్ చేంజ్ అనేది ఇలా ఫ్రంట్ చేంజ్ అవుతుంది. సో అది ఎలా అంటే మనం ఫస్ట్లో స్టిక్ స్పిన్నింగ్ నుంచొని హ్యాండ్ చేంజ్ చేసాం కదా స్పిన్నింగ్ చేస్తున్నప్పుడు, అప్పుడు మనకి సైడ్ చేంజ్ అయ్యింది కదా ఈ టైప్లో. సేమ్ అదే ప్రాసెస్ అనేది మనకి ఈ ఫ్రంట్ అవుతుందన్నమాట. అది ఎలా అంటే స్టిక్ మన రైట్ హ్యాండ్లో ఉంటే ఫస్ట్ ఇలా రైట్ సైడ్ టర్న్ చేయాలి. సో టర్న్ చేసి ఇక్కడ నుంచి ఇలా కింద నుంచి ఇలా పైకి లేపాలి ఈ టైప్లో. మళ్ళీ రైట్ సైడ్కి రావాలి, అంటే ఒక సర్కిల్ రావాలి మన ఇక్కడ. రైట్ సైడ్ పెట్టి ఇలా కింద నుంచి ఇలా పైకి లేపి మళ్ళీ రైట్ సైడ్కి రావాలి ఒక సర్కిల్. వచ్చిన తర్వాత ఈ 2 ఫింగర్స్ని ఇలా ఈ హ్యాండ్ ముందు పెట్టుకొని 2 ఫింగర్స్తో పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది ఇలా కింద నుంచి ఇలా పైకి లేపాలి. ఓకే, 1 2. సో ఈ టైప్లో చేయాలి. సో మళ్ళీ ఇదే సేమ్ లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేయాలి. లెఫ్ట్ కాబట్టి లెఫ్ట్ సైడ్ అలా అడ్డంగా పెట్టుకొని ఇది పొజిషన్ ఇది. ఇప్పుడు రెడ్ కలర్ పార్ట్ అనేది ఇలా కింద నుంచి ఇలా రైట్ షోల్డర్ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఇప్పుడు రైట్ హ్యాండ్ ఈ 2 ఫింగర్స్తో ఈ స్టిక్ని పట్టుకోవాలి మరి ఇలా ఫ్రంట్ సైడ్. పట్టుకున్నది హ్యాండ్ తీసేయాలి. ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది ఇలా కిందకి పెట్టి ఇలా పైకి లేపాలి. ఓకే, పొజిషన్ 1 2. సో మనం ఈ టైప్లో 2 కౌంట్స్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత దీన్ని ఇలా సింగిల్ కౌంట్లో ఈ టైప్లో లిఫ్ట్ చేయాలి. మళ్ళీ ఇటు పెట్టుకొని ఇలా ఇలా లిఫ్ట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం 2 అడుగుల్లో వాకింగ్ అనేది ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇది మనకి స్ట్రైట్గా చూపిస్తాను. ఈ స్టిక్ ఇలా ఉంది కదా, ఇది ఒక స్ట్రైట్ లైన్లో ఉంటుంది అన్నమాట. సో మనం ఇలా ఉన్నాం కదా, మనం మామూలుగా నడిచినప్పుడు ఇలా ముందుకు నడుస్తాం కదా. సో ఇది కూడా సేమ్ అంతే. కాకపోతే బాడీ అనేది స్ట్రైట్ కాకుండా క్రాస్ రావాలన్నమాట. సో మనం మామూలుగా అడుగులు స్ట్రైట్గా వేస్తాం కదా, దీంట్లో ఏంటంటే అడుగులా పక్కకి వేస్తాం. ఓకే, ఇటువైపు తిరుగుతాం. మళ్ళీ నెక్స్ట్ అడుగు వేసినప్పుడు అదే తిరగాలి ఇలా. కానీ ఇలా ఒక స్ట్రైట్ లైన్ రావాలి మనం. సో నెక్స్ట్ మళ్ళీ ఇటువైపు వెళ్తాం. అర్థమైందా? సో మనం మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు మన బ్యాక్ ఉంది కదా, ఇలా ఇటు నుంచి ఇలా వెనక్కి తిరగాలి. ఇంకా ముందుకు వచ్చినప్పుడు మనం ఈ ముందు నుంచి ఇలా తిరిగాం కదా, సో వెనక్కి వెళ్ళినప్పుడు వెనక్కి నుంచి తిరగాలి. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్తాం కదా, ఇటు నుంచి తిరగాలి మనం వెనక్కి ఈ టైప్లో ఇలా. సో ఈ డైరెక్షను ఇలా తిరగాలి. మళ్ళీ వెనక్కి ఇటు నుంచి ఇలా తిరగాలి. ఓకే, ముందుకు వచ్చినప్పుడు బాడీ ఇలా ముందు నుంచి తిరగాలి, వెనక్కి వచ్చినప్పుడు వెనక్కి నుంచి తిరగాలి. రైట్ హ్యాండ్ పట్టుకున్నాను. 1 ఏంటంటే ఫస్ట్ మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఇలా బాడీ ముందు నుంచి ఈ టైప్ టర్న్ అవ్వాలి. ఇది 1. నెక్స్ట్ మనం హ్యాండ్ చేంజ్ చేసినప్పుడు రైట్ హ్యాండ్తో పట్టుకుంటే రైట్ సైడ్లో పెట్టాం కదా, సో ఇది పొజిషన్. ఇక్కడ నుంచి ఇలా టర్న్ చేసి హ్యాండ్ చేంజ్ చేయాలి. ఇది 2. 3లో ఏంటంటే ఈ స్టిక్లో పైకి లేపి మళ్ళీ ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి. ఓకే, మళ్ళీ 1 ఏంటంటే ఇప్పుడు లెఫ్ట్ లెగ్ అనేది ఇలా ఫ్రంట్కి వేయాలి. ఓకే, 2లో ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ స్టిక్ ఉంది కదా, దీన్ని ఇలా పొజిషన్ ఇలా పెట్టుకొని ఇలా సర్కిల్ వేసి హ్యాండ్ చేంజ్ చేయాలి. ఓకే, ఇది 2. 3లో రెడ్ కలర్ పట్టాలి, కింద నుంచి పైకి లేపి ఇలా రైట్ హ్యాండ్ పట్టుకోవాలి. ఓకే, మళ్ళీ సేమ్ 1 లెగ్ ఫ్రంట్ వేయాలి, 2 ఇలా సర్కిల్ చేయాలి, 3లో ఇలా హ్యాండ్ చేంజ్ చేయాలి. సేమ్ మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు కూడా అంతే. మనం ఫ్రంట్కి వెళ్ళినప్పుడు బ్యాక్లో ఫ్రంట్కి వేసాం కదా, సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళినప్పుడు ఈ ఫ్రంట్ లెగ్ అనేది ఇలా బ్యాక్ వేయాలి. ఇది 1. మళ్ళీ సేమ్ 2లో ఇలా సర్కిల్ చేయాలి, 3లో ఇలా హ్యాండ్ చేంజ్ చేయాలి. ఓకే, 1 ఫ్రంట్ లెగ్ బ్యాక్ వేయాలి, 2 ఇలా సర్కిల్ చేయాలి, 3లో ఇలా హ్యాండ్ చేంజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది స్పీడ్లో ఒక కౌంట్ ఎలా చేయాలి చూద్దాం. ఫస్ట్ ఏంటంటే లెగ్ వేయండి స్టార్టింగ్ చేసేటప్పుడు, తర్వాత హ్యాండ్ అనేది ఇలా ఈ టైప్లో ఇలా స్పీడ్కి చేంజ్ చేసి ఇలా పట్టుకోండి. ఓకే, ఇలా ఈ టైప్లో ఇలా చేంజ్ చేయడం, సో ఇలా పట్టుకోవడం ఒక కౌంట్ అన్నమాట. ఓకేనా? ఫస్ట్ నా రైట్ హ్యాండ్ స్టార్ట్ చేస్తున్నాను. రైట్ లెగ్ ఫస్ట్ 1 ఇలా ఫ్రంట్ వేయాలి, 2లో ఇలా సర్కిల్ చేసి హ్యాండ్ చేంజ్ చేయాలి. ఓకే, 1 స్టెప్ వేయండి, 2 హ్యాండ్ చేంజ్, 1 2. ఓకే, మళ్ళీ స్టెప్ బ్యాక్, 1 ఫ్రంట్ లెగ్ బ్యాక్ వేయాలి, 2 ఇలా హ్యాండ్ చేంజ్ చేయాలి, 1 లెగ్ బ్యాక్, 2 హ్యాండ్ చేంజ్, 1 లెగ్ బ్యాక్, 2 ఇలా హ్యాండ్ చేంజ్.
ఇప్పుడు మనకి 2 counts లో కూడా బాగా వచ్చిన తర్వాత సో దీన్ని లెగ్ వేస్తూనే మనం ఇలా రొటేషన్ స్టార్ట్ చేసేసి మనకి టైప్ హ్యాండ్ చేయాలి. మళ్ళీ లెగ్ వేస్తూనే ఇలా సర్కిల్ స్టార్ట్ చేసేయాలి. ఓకే, హ్యాండ్ చేంజ్ అవ్వాలి. మళ్ళీ లెగ్ వేస్తూనే సర్కిల్ స్టార్ట్ అవ్వాలి, హ్యాండ్ చేంజ్ అవ్వాలి. సేమ్ బ్యాక్ వచ్చి కూడా అంతే, లెగ్తో పాటు సర్కిల్ స్టార్ట్ అయిపోవాలి. నెక్స్ట్ హ్యాండ్ చేంజ్ అవ్వాలి. ఓకే, మళ్ళీ సో ఈ టైప్లో మెల్లగా చేయండి. తర్వాత మీకు ఆటోమేటిక్ ఇది స్పీడ్ అయిపోతుంది ఈ టైప్.